బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మంత్రి పేర్ని నాని ఎత్తుగడలు తారాస్థాయికి చేరుతున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గంలోని వాలంటీర్లతో రాజీనామా చేయించిన పేర్ని నాని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వారిని భాగస్వామ్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వృద్ధుల్ని సచివాలయానికి తీసుకువెళ్లాలని వాట్సాప్ గ్రూపుల్లో పేర్ని నాని వైసీపీ సర్పంచులకి, గ్రామ ఇన్ఛార్జీలకి ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకూడదని పనిని ఈ మాజీ మంత్రి తమ పార్టీకి చెందిన కార్యకర్తలతో చేయిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సర్పంచులకి అట్లాగే ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో పార్టీ బాధ్యతలు చూస్తున్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సినటువంటి నేను చెప్పేటువంటి పని ఇది. మీ పంచాయతీ సెక్రటరీ గారితోనూ వాళ్ళతో మాట్లాడుకుని పెన్షన్స్ ఎట్లా ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులో లేదా సచివాలయంలో, వాళ్ళ ఏ క్లస్టర్లో ఎప్పుడెప్పుడు రావాలి అనేది మీరు వివరం కనుక్కుని మనం రిజైన్ చేసినటువంటి వాలంటీర్లు మీరు కలిసి ఆ పెన్షన్దారులందరినీ కూడా దగ్గరుండి వీలుంటే ఆటో పెట్టండి, తర్వాత ఆ లెక్కలేంటో మన ఇద్దరం చూసుకుందాం. ఆటో పెట్టి ఆటోలో ఎక్కించుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ మంచిళ్ళు గించిళ్ళు అన్నీ చూసి వాళ్ళకి పెన్షన్ ఇప్పించేసిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దింపేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు మీ రిజైన్ చేసినటువంటి వాలంటీర్ గారు అందరూ కలిసి దీన్ని తప్పనిసరిగా బాధ్యతగా తీసుకుని చేయమని ఆచరించమని చెప్తున్నాను. విలేజ్ సర్పంచులకి అట్లాగే ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో పార్టీ బాధ్యతలు చూస్తున్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సినటువంటి నేను చెప్పేటువంటి పని ఇది. మీ పంచాయతీ సెక్రటరీ గారితోనూ వాళ్ళతో మాట్లాడుకుని పెన్షన్స్ ఎట్లా ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులో లేదా సచివాలయంలో, వాళ్ళ ఏ క్లస్టర్లో ఎప్పుడెప్పుడు రావాలి అనేది మీరు వివరం కనుక్కుని మనం రిజైన్ చేసినటువంటి వాలంటీర్లు మీరు కలిసి ఆ పెన్షన్దారులందరినీ కూడా దగ్గరుండి వీలుంటే ఆటో పెట్టండి, తర్వాత ఆ లెక్కలేంటో మన ఇద్దరం చూసుకుందాం. ఆటో పెట్టి ఆటోలో ఎక్కించుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ మంచిళ్ళు గించిళ్ళు అన్నీ చూసి వాళ్ళకి పెన్షన్ ఇప్పించేసిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దింపేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు మీ రిజైన్ చేసినటువంటి వాలంటీర్ గారు అందరూ కలిసి దీన్ని తప్పనిసరిగా బాధ్యతగా. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మంత్రి పేర్ని నాని ఎత్తుగడలు తారాస్థాయికి చేరుతున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గంలోని వాలంటీర్లతో రాజీనామా చేయించిన పేర్ని నాని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వారిని భాగస్వామ్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వృద్ధుల్ని సచివాలయానికి తీసుకువెళ్లాలని వాట్సాప్ గ్రూపుల్లో పేర్ని నాని వైసీపీ సర్పంచులకి, గ్రామ ఇన్ఛార్జీలకు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకూడని పనిని ఈ మాజీ మంత్రి తమ పార్టీకి చెందిన కార్యకర్తలతో చేయిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్